హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. ఈరోజు ఈ వీడియోలో ఫ్లాక్స్ సీడ్స్ని యూస్ చేసి ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి ఫ్లాక్స్ సీడ్స్ అని తీసుకోండి. నా హెయిర్ లెంత్ని బట్టి 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులో 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఒక 5 to 6 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని బాయిల్ చేసుకోండి. ఇది కొంచెం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఈ లిక్విడ్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా వడగట్టుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని క్లాత్ వేసుకొని ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలి. మీరు స్ట్రైనర్ యూస్ చేసైనా చేసుకోవచ్చు, కానీ ఇలాగా క్లాత్ వేసుకుని స్ట్రైన్ చేసుకుంటే లిక్విడ్ అనేది బాగా వస్తుంది. ఇలాగా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్లోకి మనము విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 400 mg విటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేస్తున్నాను. ఒక 2 క్యాప్సూల్ వరకు ఇలా కట్ చేసుకొని ఈ లిక్విడ్లో యాడ్ చేసేసుకోండి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుని దీన్ని ఈ లిక్విడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక కాటన్ సహాయంతో స్కాల్ఫ్కి మొత్తము అప్లై చేసుకోవాలి. మీ స్కాల్ఫ్ నుంచి హెయిర్ ఎండింగ్ పాయింట్స్ వరకు దీన్ని బాగా అప్లై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ చేసుకోండి. ఇలాగా వీక్కి కనీసం 2 టైమ్స్ చేయడం వలన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇలాగా ఒకేసారి చేసి రిజల్ట్ రాలేదనుకోకండి. వీక్కి కనీసం 2 టైమ్స్ చేసుకోండి. చేసుకొని ఇది అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది 100% తగ్గుతుంది. అలాగే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, ఈ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో దీన్ని తయారు చేసుకొని వీక్లీ 2 టైమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదండి. ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 2-3 టైమ్ యూస్ చేసినప్పటికీ మీరు బెస్ట్ రిజల్ట్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ నేను హెయిర్కి అంతా అప్లై చేసేసుకుని ఇలా బన్ పెట్టేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత హెయిర్ అయితే వాష్ చేసుకుంటున్నాను. 1/2 అవర్ తర్వాత హెయిర్ అయితే వాష్ చేసేసుకున్నాను. హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ని ఎటువంటి డ్రైయర్ యూస్ చేయకుండా న్యాచురల్గా డ్రై అవనివ్వండి. ఇలా న్యాచురల్గా అయితేనే మీకు హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, వీడియోలో చూసినట్లయితే నా హెయిర్ అనేది చాలా సిల్కీగా, చాలా షైనీగా ఉంది. కండిషనర్ యూస్ చేస్తే మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుందో అంత స్మూత్గా, సిల్కీగా అయితే ఉంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.